ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అన్ని పార్టీలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నాయి. ఇందుకోసం ఒక్కో రాజకీయ పార్టీ, ఒక్కో నాయకుడు, ఒక్కో శైలిని అనుసరిస్తూ ఉంటారు. ఇదే క్రమంలో సీఎం వైఎస్ జగన్ కూడా వైసీపీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు ముందుగా క్యాడర్ ని సన్నద్ధం చేస్తున్నారు. ఇందుకోసం సిద్ధం పేరుతో ప్రాంతీయ సభలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఈ 4.5 చేసిన పనుల్ని జనంలోకి ఎలా తీసుకువెళ్లాలో క్యాడర్ మెదళ్లలోకి ఎక్కిస్తున్నారు. అదే సమయంలో సిద్ధం సభల ద్వారా వైఎస్ జగన్ ఇస్తున్న సందేశం, సంకేతాలు ఇప్పుడు వైసీపీ క్యాడర్ తో పాటు ఇతర పార్టీలు, సాధారణ ఓటర్స్ లో కూడా చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా సిద్ధం సభల్లో ఏర్పాటు చేస్తున్న ర్యాంపులపై జగన్ వాక్ ప్రత్యేకంగా నిలుస్తోంది. సాధారణంగా ర్యాంప్ వాక్లు చేసేటప్పుడు ముందుకే నడుస్తారు. ర్యాంపు చివరి వరకు వెళ్లాక వెనుదిరిగి వెళ్లిపోతారు. కానీ వైఎస్ జగన్ మాత్రం అలా చేయడం లేదు. సభా వేదిక నుంచి ర్యాంపు మీదుగా క్యాడర్ వద్దకు వెళ్తున్న జగన్ అక్కడి నుంచి తిరిగి అలాగే వెనక్కి నడుస్తూ సభా వేదికకి తిరిగి వస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారనే దానిపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో తాను వెన్ను చూపను అనే సందేశం ఇచ్చేందుకే జగన్ ఇలా వెనక్కి నడుస్తూ ర్యాంపు పై నుంచి సభా వేదికకి తిరిగి వస్తున్నారనే చర్చ సాగుతోంది. ఇది కాకతాళీయమే అనే మరో వాదన కూడా వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏదేమైనా సిద్ధం సభల్లో ప్రసంగాలతో పాటు జగన్ ర్యాంపు వాక్ కూడా చర్చకు దారితీస్తోంది.